మీ ఎంపీ ఎవరు ఇక్కడ? అవినాష్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. ఎలా ఉంది ఆయన పనితీరు? బాగుంది. అంటే ఏం చేశారు గత 5 సంవత్సరాలకి మీ ప్రజలకు ఏం చేశారు? సంక్షేమ పథకాలన్నీ జగన్ సార్ ఇచ్చింటి కన్నొచ్చి ప్రజల్లో పంచినాడు. అంటే అభివృద్ధి పనులు ఏమైనా చేశారు? అభివృద్ధి పనులు చేశాడు, రోడ్లు చేశాం, డ్రైనేజ్ చేశాడు, అన్ని చేశాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళు. అంటే ఎలా చెప్తున్నారు మంచి వాళ్ళని? ఎలా చెప్తున్నారు మీరు? ఆయన తర్వాత 3 పరిణామాలు నడిచినా నేను 3 మాటలు ఎంపీగా ఆయన 2 సార్లు గెలిచాడు. ఇది మూడోసారి 3 లక్షలతో గెలుస్తాడో అయిపోతుంది, అంతే, ఏం లేదు. మరి ఈసారి ఎంపీగా అవినాష్ రెడ్డి గారి మీద షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఉత్తుతుంది, ఏం కాదు. ఆయమ్మతో ఊరికి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఎండల కాలం వచ్చి. నిజము, ఆ అమ్మ ఆరోగ్యం పాడు చేసుకుని తప్ప ఏం లేదు. ఆ అమ్మకు 10 ఓట్లు కుట్టి ఇక్కడ పేరు. అది ఒక రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ సార్ వల్లనే సాధ్యం, కానీ ఎవరితో కాదు అది. మరి నిన్న జమ్మలమడుగులో కూడా సభ పెట్టారు. ఎలా నమ్ముతున్నారు? అత్య రాజకీయాలు చేసిన మీరు ఎంపీ సీట్ ఎట్లా ఇచ్చారని అడుగుతున్నారు, మీరు ఏం చెప్తారు? ఆయమ మాదిరి గుడించరులో రాజీవ్ నగర్ కాలి ఉంది. 500 కూలిచ్చి 300 ఇచ్చాకనా ఒక 100 మంది వస్తారు. ఆ కూలీలను తెచ్చుకొని ఆయమ్మ సభలో నిరూపించుకుంటుంది. ఈయన అట్లా కాదు, స్వచ్ఛతంగా ఆయన సొమ్ము తిన్నేళ్ళకు ఎవరికైనా కానీ తిన్నామని అభిమానం ఉంటే నాకు ఓటు వేయండి అని పఠానుబయలుగా పలగొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎంపీ సార్ తప్ప, అవినాష్ రెడ్డి తప్ప ఎవరే కానీ రాలేరు. కొదమ్మలకు ఎవరికి డిపాజిట్లు గురించి దొక్కవు, ఇది పక్కా గ్యారెంటీ. నేను వైఎస్ఆర్ బిడ్డని, నేను రాజ్యం తీసుకొస్తా అంటున్నారు. మరి జగన్ గారు రాజ్యం తేలేదంటారా? ఎందుకు తేడు? రాజ్యము జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. షర్మిలమ్మ ఏమవుతుంది? ఆయమ్మ తెలంగాణలో ఒక మాట, ఆంధ్రాలో ఒక మాట చెప్పి ప్రజలందరినీ ఊరికే ఇబ్బందులు పెడుతుంది. ఎవరు ఏం చేయలేరు. అంతా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఈ కాన్స్టిట్యూన్సీలో ఒక సుధీరెడ్డి తప్ప ఎవరు ఎమ్మెల్యే కాలేరు. ఇది ఆయన సొమ్ము తిన్నారు ఆ ప్రజలు. ఆయన ఇచ్చిన పథకాలన్నీ తిని కడుపు నిండా ఉన్నాయి, ఒకటి తక్కువ లేదు. ఆకలి అయితేనే కదా అన్నం తినేది. మరి పథకాలను తిని కడుపు నింపుకున్నారు, ఖచ్చితంగా ఓటేస్తారు. మరి సునీతమ్మ గారు, షర్మిల గారు ఇద్దరు కలిసి మా కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం అంటున్నారు. వాళ్ళు నటించుతున్నారు. వాళ్ళు రాజకీయంలో ఉండకుండా, ఎంపీకి పోటీ చేయకుండా ప్రచారం చేసింటే ఎవరైనా దానికి కొద్దిగా ఆలోచన చేస్తారు. 90% 10% ఆలోచన చేస్తారు. అది గుర్తు లేకుండా డిపాజిట్లు దక్కకుండా పోవడానికి వాళ్ళ కర్మ అంతే. వాళ్ళు రాసేటి బిడ్డలే కాదనిలే, వైఎస్ బిడ్డలే. అయితే అంత మాత్రాన వాళ్ళిద్దరూ అక్కడ తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు. తెలుగుదేశానికి వాళ్ళు కొమ్ము కాసేది. మరి మీరు ఈసారి షర్మిలని నమ్ముతారా, అవినాష్ రెడ్డి నమ్ముతారు? అవినాష్ రెడ్డి నమ్ముతారు. షర్మిలాని ఎవరు నమ్ముతారు? అవినాష్ రెడ్డినే నమ్మేది. షర్మిలాని ఎవరు నమ్మరు, ఎవరు ఓటేరు. జగన్ చెల్లెలని అభిమానిస్తారు అంతే, ఓటుగా వేరు. ఎందుకని మీకు షర్మిల మీద నమ్మకం లేదు? ఎందుకను? ఆ అమ్మ నోటి మాట తీరు మంచిది కాదు. సొంతం అన్ననే విమర్శించుతుంది. పద్ధతి కాదు అది పద్ధతి కాదు. ఖచ్చితంగా చెప్తాడా, ఇక్కడ 30 ఏళ్ళ రాజకీయ చరిత్ర అన్నది నాది. ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి అర్హుడు. నాకు ఏమీ లేవు. నేను వైస్ చైర్మన్ చేసి పెట్టినాడు. వైస్ చైర్మన్ చేసినాడు ఎవరు? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి. మాకు అంతకంటే ఏం కావాలా? మరి ఈ విమర్శల మీద షర్మిల గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయమ్మ ఇట్లా మీ మధ్యలో వచ్చి అడిగితే కన్నా ఇట్టనే చెప్తా, నువ్వు అరకురాలు కాదు, నువ్వు ప్రచారం చాలి, నువ్వు ఊరికి లేనిపోయింది ఎంత చేసి ప్రజలను భయం, నీ ఆరోగ్యం కాపాడుకొని చెప్తాను నేనైతే కదా. నీ ఆరోగ్యం కాపాడుకోమ్మా షర్మిలమ్మ, నువ్వు ఒక రాజశేఖర బిడ్డగా అభిమానంగా చెప్తాడా. నువ్వు ఓట్లకు అరకురాలు కాదు. అవినాష్ రెడ్డి అరకుడు. అవినాష్ రెడ్డి గెలుస్తాడు, 3 లక్షలతో గెలుస్తాడు అవినాష్ రెడ్డి. కావాలంటే మళ్ళీ నువ్వు వచ్చి నాతో కలుసు. మరి కరోనా టైంలో షర్మిల గారు మీకు ఏం చేశారు? ఏం చేయలే. ఎవరుగా కరోనా టైంలో అమ్మ 10 రూపాయలు సాయం చేశాను. పోయి తెలంగాణలో పోయి నేను తెలంగాణ కోడలను, తెలంగాణ బిడ్డను ఇట్ట పోయి చెప్పుకొచ్చింది. షర్మిల గారు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి ప్రతి సభలో విమర్శలు చేస్తున్నారు. కడప జిల్లాకు ఆయన వచ్చిందనుకో, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా గౌరవిస్తున్నాం. ఓట్లుగా అమ్మకు భయం. ఎవరు పేరు నేనే కాదు, ఈ తాలూకా లెవెల్లో కూడా ఎవరు పేరు, కడప జిల్లాలో ఎవరు పేరు. వచ్చేది అవినాష్ రెడ్డి ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తాను కూడా చెప్తుంది. వచ్చేది ఊరికి అంటే సరి కాదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు చేయలేకపోయినాడు. ఏమ్మ చేస్తుందా?
ఊరికే వాళ్ళ దగ్గర ఉండి ఆ అమ్మ ఊరికి అట్లా మాట్లాడుతుంది. జగన్ గారు కూడా అన్యాయం చేస్తున్నారు, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఏం చేయలే, ఏం అన్యాయం చేయలే, ప్రజలకు మేలు చేసినాడు. మళ్ళా 175 ఖచ్చితంగా వచ్చాయి. అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి ఇంటింటి డోర్ డోర్ తిరిగి పథకాలు వచ్చినాయా లేదని గుర్తి లేని వాళ్ళకి గుర్తి సాయం చేసినాడు. ఇక్కడ చర్చిలు కట్టుకోలేని వాళ్ళకు ఆయన ప్రత్యేకంగా పోయి డబ్బులు సాయం చేసి ఇస్తున్నాడు. తెలుసునా? ఇప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డి గారు ప్రజా దర్బార్ అని చేస్తారంట కదా, మరి దాన్ని ప్రజా దర్బార్ మీద మీ స్పందన ఏంటి? ప్రజా దర్బారు బీదా సాధకు ఏది అవసరం వచ్చేది ఖచ్చితంగా వెనకమ్మడితే స్వాట్లోనే 6 గంటలకు వచ్చే 10 గంటల వరకు ప్రజా దర్బారు నడుపుతాడు. ఖచ్చితంగా సాయం చేస్తాడు. నేను నా బిడ్డ పెళ్లికి అయితే ఇంకా నా బిడ్డకు దండిగా చేసినాడు సాయం. మంచివాడు. నువ్వు అడిగినావు, నీ స్థితిగతులు కనుక్కుంటే ఎంతమ్మడితే సాయం చేస్తాడు. ఏం చేస్తుంది? మరి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడంపై షర్మిల గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, నీకు బుద్ధిందే జగన్ అని చెప్పేసి అంటుంది కదా షర్మిల. ఎవరు? షర్మిల గారు ఆయమ్మ తెలుగుదేశంలోకి పోయిందా చంద్రబాబుతో వాళ్ళతో వీళ్ళతో ఆయన మాట్లాడితే, కాకపోతే కొడుకు పెళ్లికి పోయి పత్రిక ఇస్తుందా? ఇస్తున్నాయి పకు మళ్ళా వాళ్ళ నాయన్ను చంపించినాడు. జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టించినాడు. 16 నెలలు జైలు పెట్టించే నువ్వు వైఎస్ రాజశేఖర బిడ్డ అయితే నువ్వు ఇట్లా చేస్తావా? నీకు రోసం పౌరుషం ఉందా? నీకు బుద్ధి ఉంటే నువ్వు రాజశేఖర బిడ్డవేనా చెప్పు. అన్నను 16 నెలలు జైల్లో పెట్టా తండ్రిని చంపించా ఢిల్లీ పెద్దలతో. నీకు అసలు ముందు ఆ అమ్మని అనుకోవడమే చాలా ఘోరం. మళ్ళీ రాజశేఖర బిడ్డ వచ్చి అడుగుతుంది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది కదా ఇక్కడ. ఏంటికి మీకు మంచి జరగాలి కాదు. ఆయమ్మ రాజశేఖర రెడ్డి బిడ్డని చీర జాకెట్ ఇచ్చి ఆ అమ్మకు సాగనంతో పసుపు కుంకం పెట్టి ఓట్లుగా సచ్చి తునకలైన భయం అవినాష్ రెడ్డికే పెడతాం అంతే. జగన్ ప్రపంచమే జగన్. నమ్మకం జగన్. జగన్ అంటే ఒక నమ్మకం. అవినాష్ రెడ్డి గారిని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా. 3 లక్షలు చెప్పినా ఖచ్చితంగా 3 లక్షల అవినాష్ రెడ్డి గెలుపుతో చూడండి.